ఏకాదశి విశిష్టత ఎలా మొదలైందో మీకు తెలుసా? కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను భయపెడుతుండగా దేవతల కోరిక మేరకు శ్రీహరి ఆ రాక్షసుని చంపడానికి బయలుదేరాడు. అది తెలుసుకున్న రాక్షసుడు సముద్రంలో దాక్కున్నాడు. శ్రీహరి అక్కడే ఉన్న ఒక గృహలో యోగ నిద్రలో ఉండగా శ్రీహరిని చంపడానికి బయటకు వస్తాడు. అప్పుడు శ్రీహరి యొక్క తేజస్సు నుండి ఒక మహిళ ఉద్భవించి ఆ రాక్షసుని సంహరిస్తుంది. విష్ణుమూర్తి ఆమెను ఏకాదశి అని సంబోధిస్తూ నీకేం కోరిక కావాలో కోరుకోమంటే తిథులన్నింటిలోనూ ఆమెకి ఎంతో విశిష్టత కల్పించమని, ఎవరైతే ఏకాదశి నాడు బియ్యంతో చేసిన ఆహారం తినకుండా శ్రీహరిని ప్రార్థిస్తారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని కోరుతుంది. ఏకాదశి ముందు రోజు సూర్యాస్తమయం నుండి ఏకాదశి తరువాత రోజు సూర్యోదయం వరకు ఉపవాసం చేస్తూ ఏకాదశి రాత్రి శ్రీహరిని ప్రార్థిస్తూ జాగారం ఉండటం ఎంతో మంచిది. మనల్ని ఆ వైకుంఠానికి దగ్గర చేస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఓం నమో నారాయణాయ నమః.